ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చా లేదా? ఈ ప్రశ్న ప్రపంచ క్రైస్తవ ప్రజలందరికీ కూడా వారి హృదయంలో పరుగులు తీస్తున్న ప్రశ్న. ఒక పాస్టర్ గారు ఏమి చేసుకోవచ్చు అంటాడు, ఒక పాస్టర్ గారు ఏమి చేసుకోకూడదు అంటాడు. ఒక విశ్వాసేమో ఇది అన్న తమ్ముడు, అన్న చెల్లె, అక్క తమ్ముడు సంబంధం, అనుబంధం, ప్రేమలు, బంధాలు అంటారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది దీని గురించి అనే వివరణను తెలుసుకుందాం. మొదటిగా అసలు రాఖీ అంటే ఏంటి, రాఖీ పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఏ విధంగా ప్రారంభమైందని తెలుసుకుందాం. రాఖీ పండుగ అంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అన్న చెల్లెల బంధాన్ని తెలియజేస్తూ గుర్తు చేస్తూ జరుపుకునేదే ఈ రాఖీ పండుగ. చెల్లెలు తన అన్నకైనా తమ్ముడికైనా రాఖీ కట్టి అతడు నా రక్షణ ఆధారం అని భావిస్తుంది. తమ్ముడు, అన్న ఎవరైనా ఈ రోజు నుండి నీకు రక్షణగా ఉంటానని తన అక్కకైనా చెల్లికైనా హామీ ఇస్తాడు. అయితే చరిత్ర ఈ రాఖీ గురించి ఏం తెలియజేస్తుందంటే కేవలం రాఖీ పండుగ కుటుంబ పండుగ మాత్రమే కాదు, ఇది చరిత్రలో చాలా ప్రాముఖ్యత, బలము కలిగి. చరిత్రలో మనం చూసినట్లయితే ద్రౌపది కృష్ణుడికి తన చీర ముక్కలో ఒక ముక్కను కట్టి తన దగ్గర నుండి కృష్ణుడికి రక్షణ కోరుతుంది. అదేవిధంగా మనము చలనచిత్రాలు, కథలు, సాంప్రదాయాలు చూసినట్లయితే దీని గురించి మనకు చాలా వివరణ చూపిస్తుంది. మనం సినిమాల్లో చూసినట్లయితే ఆ పురాతన దేవతల, అదేవిధంగా దేవుళ్ళ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా ద్రౌపది శ్రీకృష్ణుని రక్షణ కోరుతుందో. ఇంకా చాలా విషయాలు మనం చూసినట్లయితే చరిత్ర గ్రంథాలు ఉంటాయి. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథము దీని గురించి ఏం తెలియజేస్తుందనేది ప్రశ్న. ఈ రోజున మన హృదయాల్లో ఉన్న ప్రశ్న, ఇంకా అనేక మంది హృదయాల్లో ఉన్న ప్రశ్న, క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చా లేదా? రాఖీ కట్టుకుంటే ఏం జరుగుతుంది? ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే కొంతమంది పాస్టర్లు మీరు రాఖీ కట్టుకోవచ్చు అని విశ్వాసులకు చెప్పి ఆ రాఖీలో అన్నైనా తమ్ముడైనా ఇచ్చిన ఆ బహుమతిలో దశంభాగం ఏమని అడిగే పాస్టర్ కూడా చాలా మంది ఉన్నారు. ఇది కొన్నిసార్లు విన్నప్పుడు చాలా ఆశ్చర్యమైంది. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు పరిచయం చేసిన కాలంలో మార్కు సువార్తలో ఈ విధంగా రాయబడింది. మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వాక్యంలో మీరు దేవుని ఆజ్ఞలను విసర్జించి మనుషుల సాంప్రదాయంను అనుసరిస్తున్నారని మార్కు సువార్తలో రాయబడింది. అదేవిధంగా అపోస్తుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘములకు ఈ విధంగా రాస్తూ తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21-22 వాక్యంలో మీరు సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. అదేవిధంగా కీర్తనకారుడు 121వ కీర్తన 7వ వాక్యంలో యెహోవా నిన్ను సమస్త కీడు నుంచి రక్షించును, నా ప్రాణము ఆయన్ని రక్షించును అని కీర్తనకారుడు కూడా తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాఖీ పండుగ చాలా వరకు మనం ఆలోచిస్తే కొన్ని తంత్ర మంత్రాలతో రాఖీలు తయారు చేసి ఈ రోజున అది క్రైస్తవత్వంలోనికి తీసుకొచ్చి నువ్వు చేస్తున్నంటే నీవు కూడా అన్య ఆచారాన్ని వెంబడిస్తున్నావు. మనం రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మనం రక్షించడానికి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరిచి మనం రక్షించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్తుంది. యేసుక్రీస్తు ఒక్కడే మన రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వాక్యంలో తన ప్రజలను వారి పాపం నుండి రక్షించుట కొరకు మనిషి కుమారుడు జన్మించాడు. యేసుక్రీస్తు వారు పుట్టక ముందే చాలా మంది ప్రవక్తలు ప్రవచించారు ఏమనంటే మీకు ఒక రక్షకుడు జన్మిస్తాడు, ఆయన ద్వారా మీ పాపములు పవిత్రపరచబడతాయి, కడగబడతాయి యేసు రక్తము చేత. అంటే మనం ఆలోచించవలసినది ఏదో ఒకరు రాస్తే, ఏదో ఒకటి కడితే మనం రక్షించబడతామని కాదు. మన అన్నో మన తమ్ముడో మనకు రక్షకుడిగా ఉండడానికి కాదు. ఎందుకంటే ఈ రోజున మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ వింటూనే ఉంది. తల్లి ఆ కుమార్తెను చంపుతుంది, కన్న కూతురే ఆ తల్లిని చంపిన విధానాన్ని, ఆలోచనను మనం ఈ మధ్యనే విన్నాం. ఇంకా చాలా రకాలమైన విషయాలు మన కంట్లో పడుతున్నాయి, మన చెవుల్లో వినిపిస్తున్నాయి, మనం చూస్తున్నాం, వింటున్నాం. అయితే ఒక క్రైస్తవుడిగా మన రక్షకుడు, మన ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు. అయితే చాలా మంది అనే ప్రశ్న ఏంటంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కదండి, లోకంలో ఉంటున్నాం కదండి అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, కానీ మనం ఈ లోకస్తులం కాదు. మనం దేవుని రాజ్య వారసులు, మనకు పరలోక వారసత్వం ఉంది.
అయితే మన సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి, ప్రేమించాలి, కానీ ప్రేమతో వాటిని పరిశీలించాలి. కానీ అవి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండకూడదు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీవు ఏది చేసినా అది నిన్ను నరకంలోకి నడిపిస్తుంది, అది నిన్ను రక్షణలో నడిపిస్తుంది. దేవుని యథార్థంగా దేవుని చిత్తాన్ని జీవిస్తూ దేవుని చిత్తంలో బ్రతికినప్పుడే మనకు రక్షణ వస్తుంది. మన ఆత్మీయ జీవితాలకు మనం చేసేది ఏదైనా మేలుకరంగా ఉండాలి తప్ప మన ఆత్మీయ జీవితాన్ని తప్పు మార్గంలోకి నడిపించే విధంగా ఉండకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారం మనం చూసినట్లయితే రాఖీ పండుగ అన్యుల ఆచారం, మనుషుల సాంప్రదాయం, మనుషుల సంస్కృతి. కానీ నీవు దేవుని నమ్ముకున్నావు, యేసుక్రీస్తు వారికి నీ జీవితాన్ని అప్పగించావు కనుక ఏదో ఒక దారము, ఏదో ఒక తాడు, ఏది కూడా నేను రక్షించదు. కేవలం యేసుక్రీస్తు రక్తం నిన్ను రక్షిస్తుంది. యేసుక్రీస్తు వారు మాత్రమే నిన్ను రక్షించి పరలోక రాజ్యానికి నిన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు మీరు నేర్చుకున్నారు కనుక ఇప్పటి వరకు మీ మనసులో, మీ హృదయాల్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు ఉండి ఉండొచ్చు. కానీ దేవుని వాక్య ప్రకారం జీవించండి. దేవుడు మేలైన జీవితాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు. మనుషుల వైపు చూడక, లోకం వైపు చూడక, దేవుని వైపు చూడండి. లోకము దాని ఆశలు గతించును గాని దేవుని చిత్తం చేయవాడు నిరంతరము జీవించడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని ఉద్దేశమైన, మా ఉద్దేశమైన ఏంటంటే మీరు నిరంతరము దేవునితో కలిసి నిత్య జీవనం జీవించాలనేది మా ఉద్దేశం కనుక ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాం. దీని ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచి, దీవించి, రక్షణలో నడిపించిన గాక. ఆమేన్.